మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం బుధవారం నుంచి తలపెట్టిన పాదయాత్ర నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. అన్ని ప్రధాన మార్గాల్లో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో పోలీసు బలగాలతో పాటు ర్యాపిడ్ యాక్షన్ బృందాలను రంగంలోకి దించారు. సుమారు 6,000 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. ఉన్నతాధికారులు ఎక్కడికెక్కడ పోలీస్ స్టేషన్లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కోనసీమలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి సూచనలు అందించారు. కిర్లంపూడిలో రవిశంకర్ రెడ్డి, అదనపు ఎస్పీ నయీం అస్మిన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రోన్, బాడీ కెమెరాలతో నిఘా పెంచారు. ముద్రగడ ఇంటి వద్ద బ్యారికేడ్లు పెట్టి ఎవరినీ లోనికి అనుమతించడం లేదు. కిర్లంపూడి మీదుగా వెళుతున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. జిల్లాలో పోలీస్ చట్టం 30, 144 సెక్షన్లు అమల్లో ఉన్నట్లు ఎస్పీ విశాల్ గుని తెలిపారు. పాదయాత్రకి ప్రభుత్వం వైపు నుంచి, గవర్నమెంట్ వైపు నుంచి ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు. ఫస్ట్ డే నుంచి మనం చెప్తున్నాము, సమాజంలో శాంతి భద్రతలను కాపాడుకోవాల్సింది బాధ్యత పోలీస్ మీద ఉంటుంది. దీన్ని 100%గా మనం ఇంప్లిమెంట్ చేయాలంటే వీ విల్ టేక్ ఆల్ నెసెసరీ యాక్షన్. అట్ ద సేమ్ టైం ఎవరైనా చట్ట వ్యతిరేకంగాని లాను వారి చేతులకు తీసుకుంటే, ఇఫ్ దే ట్రై టు టేక్ లా ఇన్ టు దేర్ ఓన్ హ్యాండ్స్, వీ విల్ డెఫినెట్లీ బుక్ రెస్పెక్టివ్ కేసెస్ అండ్ షో అరెస్ట్. ఇంపార్టెంట్ అంటే ప్రజలకి శాంతి భద్రత ఇంపార్టెంట్. ఏదో ఎక్స్ కార్యక్రమం, వై కార్యక్రమం వల్ల ఈ శాంతి భద్రతకి ప్రాబ్లం అవుతుందన్నప్పుడు విల్ హ్యావ్ టు టేక్ నెసెసరీ యాక్షన్. ఇప్పటి వరకు మనం ఎవరైనా హౌస్ అరెస్ట్ చేయలేదు. ఫ్రీగా అందరూ వెళ్తున్నారు, ఫ్రీగా చూసుకుంటున్నారు. మనం హౌస్ అరెస్ట్ ఎప్పుడు చేస్తామంటే ఏదైనా యాంటీ సోషల్ వర్క్ చేస్తే, యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తే, చట్ట వ్యతిరేకంగా ఏదైనా పనులు చేస్తే మాత్రం విల్ గో ఫర్ హౌస్ అరెస్ట్ ఇన్ ది వర్స్ట్ కేస్ సినారియో. అదర్వైజ్ వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ హౌస్ అరెస్ట్.